యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వాగతం. ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధిగాంచిన అతి గొప్ప గ్రంథమైన బైబిలును వేద పాఠశాల ప్రసారాల ద్వారా నేటి దినాల్లో మనం అధ్యయనం చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఆమోసు గ్రంథ ధ్యానాన్ని సంపూర్తి చేసుకుని ఓబద్య గ్రంథాన్ని ప్రారంభించుకుంటున్నాం. చిన్న ప్రవక్తలనబడిన వారు రాసిన గ్రంథాల్లో అతి చిన్న గ్రంథము ఓబద్య గ్రంథం. ప్రవక్తల జీవితాలు, అర్హతలు, నాణ్యత, విశ్వాస భక్తి ప్రమాణాల్లో హెచ్చుతగ్గులు లేనప్పటికీ వారి పేరున ఉన్న కొద్ది అధ్యాయాలు గల చిన్న పుస్తకాల కారణంగా చిన్న లేక పెద్ద ప్రవక్తలుగా పిలువబడ్డారని గతము నుండి మనం వింటూ ఉన్నాం. ఈ విధంగా ఓబద్య గ్రంథం చిన్న గ్రంథాలకి అతి చిన్న గ్రంథమై ఉంది. ఓబద్య గ్రంథం 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. నేటి మన ధ్యానం నిమిత్తం ఈ విషయాలను గమనించండి. ఓబద్యాకు కలిగిన దర్శనం. ఎదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసితిని. నీవు బహుగా తుణీకరింపబడుదు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవయుండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనివాడా, నీ హృదయపు గర్వంచేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నీవు నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండియు నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ఈనాడు లోకములో సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞాన శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందిన కారణంగా అంతరిక్షములోనికి ప్రయాణించగల యంత్రాలు, వాహనాలు మెండుగా కలిగి ఉంటూ ఆయా గ్రహాల్లో లేక నక్షత్ర మండలాల్లో నివసిస్తే బాగుండును అన్న ఆలోచనను కూడా మానవుడు కలిగి ఉంటూ ఉన్నాడు. శాస్త్ర పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందడాన్ని బట్టి ఒకవేళ మనిషి తనను అంత ఎత్తుకు హెచ్చించుకున్నా గాని దేవుని మనిషిని క్రిందికి దింపేయగలడు అనే విషయాన్ని ఈ వాక్య భాగానికి అన్వయంగా కొందరు నమ్ముతున్నారు. సరే, ఇక ఏది ఏమైనా ఓబద్య మాత్రం శాస్త్ర పరిజ్ఞానం, విజ్ఞానం, సాంకేతిక విషయాలు ఇవేవి మాట్లాడడం లేదు. ఈ గ్రంథం సమయము, సందర్భాలతో కూడిన చారిత్రక సమాచారాన్ని ముందుగా మనకివ్వడం లేదు. సమయం, సందర్భం, సందేశం మొదలైనవన్నీ దీని లోపలనే ఇమిడి ఉన్నాయి. ఈ గ్రంథ ప్రవచనం దేనిని గూర్చి తెలియజేస్తుందో ఆ విషయాలు 12వ వచనం నుండి మనం చూస్తాం. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొందదగదు. యోదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మముల్లోనికి చొరబడదగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడదగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనదగదు. వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు. యెహోవా దినము అన్యజనులు అందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తిమీదకి వచ్చును. ఈ ప్రాముఖ్యమైన సందేశములో ప్రవక్త యొక్క భారాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా ఎదోము అనే పదాన్ని మనం గ్రహించాలి. పాత నిబంధన కాలము నాటి పరిశుద్ధ ప్రదేశాల్ని మనము సందర్శించినట్టయితే యొర్దాను, అమ్మాను అనే దేశాల గుండా దక్షిణ తూర్పు ప్రాంతమైన మోయాబు దేశం, మృత సముద్రాలకు సమీపములో పెట్రా అనబడే ఎర్ర గులాబీ పట్టణాన్ని మనం కనుగొంటాం. పెట్రా అనే ఈ ఎర్రని ప్రదేశం ప్రాచీన ప్రపంచములోని 7 అద్భుతాల్లో ఒకటిగా గుర్తించబడింది.
గుర్రంపై ప్రయాణించినట్టయితే దారికి ఇరువైపులా నిటారుగా ఎత్తుగా కనిపించే ఎర్రని రాతి బండలను మనం తిలకించవచ్చు. 700 అడుగుల ఎత్తులో ఉండే ఈ శిలలే ఎదోమీయుల నివాసాలు. ఎదోమీయులు వారి శత్రువులపై అనూహ్యంగా మెరుపుదాడులు జరిపే విధానం ఎక్కువగా అనుసరించేవారు. శత్రువు ఊహించని రీతిలో దాడి చేసి వారిని దోచుకొని తమ నివాసాలకు తెచ్చుకునేవారు. 700 అడుగుల ఎత్తులో ఉండే వారి శిలల నివాసాల్లోకి ఎక్కిపోవడానికి వారు త్రాళ్లతో కట్టబడిన నిచ్చెనలను ఉపయోగించేవారు. ఎవరూ వారిని వెనుక తరిమి పట్టుకోకుండా ఎక్కి వెళ్ళిపోయేవారు. ఈ విధంగా వారెంతో సురక్షితమైన మరియు గొప్ప భద్రతా భావాన్ని కలిగి ఉండేవారు. ఇందుకే ఓబద్య వారి స్థితిని ఇలా వర్ణించాడు. నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతును అని దేవుడు ఎదోము అనబడిన ఏశావుతో అంటూ ఉన్నాడు. ఆ విధంగా వారు ఇతరుల ఆస్తిని దోచుకొని దొరక్కుండా పైకెక్కిపోయినప్పుడు క్రింద నుండి నిస్సహాయంగా 700 అడుగుల పైకి చూడ్డం తప్ప మరేమీ చేయలేకపోయేవారు. ఆ రాళ్లలోనే లేక ఆ రాళ్లతోనే మలచబడిన దేవతా మందిరాలు పెట్రా నగరములో ఉండేవి. ఓబద్య కాలము నాటి పెట్రా నగరపు విశేషాలన్నీ నేటికి అలాగే ఉన్నాయి. పెట్రా నగరము మరువబడిన గతం యొక్క మౌన పట్టణం. ఎందుకంటే ఇప్పుడక్కడ ఎవరూ లేరు. ఈ ఎదోమీయులు ఎవరు? ఒకసారి ఆదికాండములోనికి రండి. రెబ్కా గర్భంలో నుండి పుట్టిన కవల పిల్లల్లో ఒకడు ఎదోము, అనగా ఏశావు. రెండోవాడు యాకోబు. ఈ ఇరువురు బాహ్య రూపములో, లక్షణాల్లో, విలువల్లో, వారి వారి నమ్మకాల్లో ఒకరికొకరు విభిన్నమైనవారు. ఇంతమాత్రమే కాదు, ఏశావుకు తన జ్యేష్ఠత్వపు హక్కుల ఎడల కూడా లెక్కలేదు. ఆత్మీయ సంగతులు, ఆశీర్వాదాల విషయం కూడా ఎలాంటి పట్టింపులు లేవు. దేవుని వాక్యం లేక క్రొత్త నిబంధన అతనిని భ్రష్టుడు, వ్యభిచారి అని పిలిచింది. ఇతడు సంఘానికి వెలుపలివాడై ఆత్మీయ విషయాల పట్ల శ్రద్ధలేని వారికి సాదృశ్యంగా ఉన్నాడు. గిన్నెడు కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడంటే ఇతడెట్టివాడు? ఏశావు తమ్ముడైన యాకోబు పరిపూర్ణుడేమి కాదు. అనేక లోపాలుండొచ్చు. మోసగాడని కూడా పిలువబడ్డాడు. కాని ఆత్మీయ విషయాలు, పరలోక సంగతుల విలువ తెలిసినవాడే ఆత్మ సంబంధికి సాదృశ్యంగా ఉన్నాడు. వీరిరువురి జీవిత చరిత్రను మనం చూస్తే చివరిలో సఖ్యత లేక ఐక్యత కలిగిన వారుగాని కనిపిస్తారు. మనం ధ్యానించిన హెబ్రీ చరిత్ర ఎవరిని గూర్చినదయ్యుందో ఆ హెబ్రీలకు మూలపురుషుడు ఈ యాకోబే. అలాగే ఏశావుకు సంతతి కలిగింది. ఎదోమీయులు అనే జాతికి మూలపురుషుడు ఏశావు. పెట్రా నగర నివాసులు ఏశావు సంతతివారే. ఏశావు, యాకోబులు తాము వ్యక్తిగతంగా చివరి వరకు ఒకరికొకరు మంచిగానే ఉన్నప్పటికీ ఏశావు సంతతి యాకోబు సంతతి అయిన ఇశ్రాయేలీల్ని ద్వేషించారు. ఈ విధంగా ఏశావు సంతతివారు ఇశ్రాయేలు శత్రువులతో చెయ్యి కలిపి శత్రువులకు సహాయపడేవారు. యూదులు, ఇశ్రాయేలీయులు చంపబడడం అంటే ఎదోమీయులకు ఎంతో సంతోషంగా ఉండేది. ఇశ్రాయేలీయుల ఎడల వీరు ఎప్పుడూ శత్రుత్వాన్ని కలిగి ఉండేవారు. రాజైన సిద్కియా కాలములో బబులోను యెరూషలేంపైకి దండెత్తిన సందర్భపు ప్రవచనమే ఓబద్య గ్రంథం. ఆ సమయములో బబులోను సైన్యాలు యెరూషలేమును ధ్వంసం చేసి అనేకులను చంపినప్పుడు యూదులనేకులు తప్పించుకొని లేక దాగి ఉన్నప్పుడు అట్టివారిని పట్టుకొని ఎదోమీయులు బబులోనీయులకు అప్పగించారు. కోడలి స్థలాల్లో కావలి వారిని నియమించి పారిపోతున్న వారిని పట్టించారు. కొందరినైతే స్వయంగా ఎదోమీయులే చంపివేశారు. ఓబద్య 7 సార్లు ఈ గ్రంథములో తగదు తగదు అని వ్రాశాడు. పట్టుకొన తగదు, ఆనందమొంద తగదు మొదలైన 7 సార్లు ఈ మాటలు ప్రయోగించబడ్డాయి. అయితే ఎదోముకు వ్యతిరేకంగా దేవుడిచ్చిన తీర్పు యెరూషలేము
పట్టబడిన 5 సంవత్సరాల అనంతరం నెరవేరింది. బబులోనీయులే ఎదోమీయులను జయించారు. అయితే వారిని పూర్తిగా తుడిచివేయలేదు. క్రీస్తు పూర్వం 163లో మక్కాబీయులు, క్రీస్తు శకం 63లో రోమనులు ఎదోమీయులను జయించారు. ఎదోమీయులకు యూదులంటే ద్వేషమని ఎరిగిన రోమా ప్రభుత్వం హేరోదును ఇశ్రాయేలుపై నియమించింది. ఈ హేరోద్ ఆ కాలములో నిరపరాధులను చంపించాడు. ఇట్టి క్రూర శత్రువును రోమా ప్రభుత్వం యూదులపై రాజుగా నియమించింది. క్రీస్తు శకం 70వ సంవత్సరములో రోమా చక్రవర్తి అయిన టైటస్ ఎదోమీయులను పూర్తిగా నాశనం చేశాడు. ఈ విధంగా ఓబద్య ప్రవచనం అక్షరాలా నెరవేరింది. నన్నెవడు క్రిందికి దించగలడు అని ఎదోము అనుకున్న దానికి దేవుడే లేక దేవుని ప్రజలే అనే సమాధానం ఇవ్వబడుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో వ్రాయబడినట్టుగా దేవుడు తన ప్రజలకు మేలులే చేశాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మరి ఇతర చోట్ల వ్రాయబడినట్టుగా దేవుడు ప్రేమించిన వారి ఎడల క్రమశిక్షణ చర్యను చేపడతాడు. ఎదోమీయులు పూర్తిగా నాశనం చేయబడడం క్రమశిక్షణకు మించినదై ఉంది. వారు పొందినది కేవలం దేవుని తీర్పయ్యుంది. అన్యజనులు పాపులు పాపముతో రాజీపడి కొనసాగగలిగినట్టు దేవుని ప్రజలకు వీల్లేదు. తన ప్రజలను దేవుడు తప్పక గద్దిస్తాడు. విశ్వాసఘాతకుల మార్గం కష్టతరమైనదని దేవుడు సెలవిచ్చాడు. ఇట్టి జీవితాలు చేదు ఫలితాలిస్తాయి. ఇట్టి జీవితాలు ఎదోము వంటి జీవితాలయ్యున్నాయి. మొదటి కీర్తనలోని ఆత్మ సంబంధిగా యాకోబు, ప్రకృతి సంబంధిగా ఎదోము గుర్తుగా ఉన్నారు. ఆత్మ సంబంధి ఆత్మ సంబంధమైన ఆధిక్యతలు కలిగి ఉంటాడు. ప్రకృతి సంబంధి విశ్వాసఘాతకుడిగా లేక నశించేవాడిగా ఉంటాడు. ఈ ఇరువురిలో నీవెవరవు? ఒక తల్లి గర్భము నుండే కవల పిల్లలుగా జన్మించిన యాకోబు విశ్వాసికి, ఏశావు పాప పురుషుడిగా అవిశ్వాసికి సాదృశ్యమై ఉన్నారు. ఈ వర్తమానం వింటున్న నీవు ఈ సమయములో ఏ విధంగా ఉన్నావు? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకోవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ గ్రంథంలో నుండి వ్యక్తిగతంగా మనము తీసుకొనదగిన మరొక మాదిరి ఏమిటంటే యాకోబు జీవితం. యాకోబు ఆత్మీయత కొరకు పాటుపడిన వ్యక్తి. ఆత్మీయతను వెదికాడు. తన పేరుతో పిలువబడిన ఇశ్రాయేలీయుల తండ్రి అయిన యాకోబు విశ్వాసికి మాదిరి అయినట్టే అతని జనాంగము కూడా మనకు మాదిరి అయ్యున్నారు. ఏ విధంగానంటే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనములో ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయని చదువుతాం. గనుక మంచి చెడులన్నిటికీ దేవుని బిడ్డలకు దేవుని బిడ్డలే మాదిరి. ఇశ్రాయేలీయులు పరిపూర్ణులు కానప్పటికీ వారే విశ్వాసులకు మాదిరి. కోరుకొనగూడని వాటిని కోరుకున్నా వీరే ఆయా సందర్భాలకు మనకు మాదిరి. దేవుని ఉద్దేశాలను లెక్కచేయని వీరు అట్టి సందర్భాల్లో మనకు మాదిరి. వీరే విశ్వాసులకు ఆశీర్వాదకరమైన హెచ్చరికగానైనా మాదిరిగానైనా ఉండగలరు. ఏశావు అనే ఎదోము విషయానికొస్తే ఇతడు లౌకిక వ్యక్తికి ముంగుర్తుగా ఉన్నాడు. ఏశావు ఏదోము అనగా ఎర్రని లేక రోమములు గల అని అర్థాలు వస్తాయి. ఇతని సంతతి వారు ఎర్రని శిలల్లో జీవించేవారు. ఇతని జీవిత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇతని జీవిత విధానం, ప్రవర్తన, పరిస్థితులు, ఫలితాలు మొదలైనవన్నీ తెలుసుకోగలం. ఎదోము అనగా ఎర్రని, ఎర్రటి కొండల్లో నివసించినందున ఏశావు సంతతి ఎదోమీయులు అనబడ్డారు. ఆత్మ సంబంధమైన వాటిని వెదికిన ఆత్మ సంబంధి అయిన యాకోబు జీవితము నుండి కలిగిన ఫలితాలు వంటివే ఆత్మ సంబంధులకు ఆత్మ సంబంధమైన వాటిని వెదికేవారికి కలుగుతాయి. లౌకికమైన వాటిని వెదికేవారికి లౌకికుడైన ఏశావుకు కలిగినట్టివి కలుగుతాయి. ఏశావు, యాకోబు అనే ఈ ఇద్దరు ఒకే గర్భము నుండి జన్మించినవారు. ఏశావు అనే ప్రకృతి తత్వం, యాకోబు అనబడే ఆధ్యాత్మికత
ఈ రెండు సహజంగానే ఒక మనిషిలో చోటు చేసుకుంటాయి. అయితే ఏ స్వభావము ఎక్కువగా పోషించబడితే అదే చివరికి గెలుస్తుంది. మనం ఆత్మీయతను పోషిస్తే ఆత్మ సంబంధులుగాను, లౌక్యాన్ని, శరీరాన్ని పోషిస్తే శరీర సంబంధులుగాను ఉండగలం. రోమాపత్రిక 7వ అధ్యాయములో అపోస్తులుడైన పౌలు 2 స్వభావాలను గూర్చి, 2 నియమాలను గూర్చి మాట్లాడాడు. ఒకటి ఆత్మ నియమం, 2 శరీర నియమం. ఈ 2 తత్వాల్లోనిది ఒకటైన పాప నియమం లేక శరీర స్వభావం వలన చేయవలసినది చేయలేక చేయకూడనిది చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఈ పాప నియమం అనేది శరీరమంతటిని తనకు అనువుగా మలచుకుంటూ చెరపట్టి ఈడ్చుకొని పోతూ ఉంటుంది. ఇది ఎల్లవేళలా ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. ఇట్టి భయంకరమైన స్థితి నుండి నన్నెవరు విడిపిస్తారు అని ఆక్రోశించి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాప నియమము నుండి విడుదల కలుగుతుందని పౌలు భక్తుడు కనుగొన్నాడు. ఎదోము అని పిలువబడిన ఏశావు, ఇశ్రాయేలు అని పిలువబడిన యాకోబు, ఈ 2 వ్యక్తిత్వాలు శరీర సంబంధికి, ఆత్మ సంబంధికి పోలికలుగా ఉన్నారు. ఓబద్య గ్రంథము నుండి ఈ 2 జీవితాల ఆత్మీయత స్థితిగతులు, ఫలితాలు మనం తెలుసుకోవచ్చు. ఆత్మ సంబంధమైన యాకోబు తల్లి గర్భం నుండియే పోరాట జీవితాన్ని కలిగి ఉన్నాడు. నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడివనంటూ పోరాడాడు. పోరాడి దీవెన పొందాడు. అతడు ఒక దెబ్బ తిన్నప్పటికీ గెలిచాడు. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివని దేవుడతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. దేవుడు నీ నుండి నా నుండి కూడా యాకోబు ప్రార్థన వంటి ప్రార్థన కోరుతున్నాడు. మనలో ఉన్న పాప నియమాన్ని, శరీర స్వభావాన్ని దేవుడే మన పక్షంగా జయించాలని, మనల్ని మార్చి నూతన పరచడానికి ప్రభువే మనల్ని యబ్బోకు రేవుకు నడిపించాలనే ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఏశావు, యాకోబు అనే 2 స్వభావాలను మనలో మనము కలిగి ఉంటున్నాం. అయితే యాకోబులో నెరవేర్చిన విషయాలే విశ్వాసిలో కూడా నెరవేర్చడానికి దేవుడు కొన్నిసార్లు యబ్బోకు అనుభవానికి మనలను తీసుకుని వెళ్తాడు. ఏశావుకు కలిగిన అనుభవాలు మనకు కలగాలని దేవుడు ఉద్దేశించలేదు. ఎస్తేరు గ్రంథములో వలనే ఓబద్య గ్రంథములో నీవు చేసినదే నీ నెత్తిమీదకి వస్తుంది అనేది ముఖ్య సూత్రంగా ఉంది. పర్యవసానాల విందు లేక ప్రతిఫలాల పంటను ఓబద్య గ్రంథములో మనం చూస్తాం. ఏశావు, యాకోబు అనే 2 గొప్ప జనపదములు ఒకే తల్లి గర్భము నుండి వచ్చినవి. ఆదికాండములో ఏశావు ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేయడం మనం చూస్తాం. చాలామంది యవనస్తుల జీవితాల్లో ఈ విధంగా జరగడం లేదా? దేవుడు మిమ్మును పిలిచిన పిలుపును విడిచి ఇష్టమైన వ్యక్తిని వివాహమాడి మంచి ఉద్యోగాలు చేసుకుంటే అన్నీ కలిగొండొచ్చని దేవుని పరిచర్యను విడిచిపెట్టడం లాంటిది. ఏశావు తన హక్కును అమ్మివేసినట్టే కాగలదు. ఒకవేళ మనలో ఎన్ని లోపాలు, పొరపాట్లు, తప్పులు ఉన్నా ఆత్మ సంబంధమైన వాటిని లేక దేవునిని మనం వెదికినప్పుడు యాకోబు వలె మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడగలవు. ఈ విధంగా మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండగలవు. దేవుని వెదకే వారి జీవితాలు లేఖనానుసారంగా మారగలవు. ఓబద్య గ్రంథ ప్రవచనములోని చివరి విషయాలు నూతన యెరూషలేము లేక దేవుని రాజ్యానికి పోలికగా ఉన్నాయి. ప్రియ సోదరుడా, సోదరి, లౌక్యముతో నింపబడి ఇంకా లోకాన్ని వెదుకుతూ మీరు జీవిస్తూ ఉన్నారేమో. దయచేసి దేవుని వెదికే ఆత్మ సంబంధులుగా ఉండాలని, ఎట్టి లోపాలు, అవకతవకలు కలిగి ఉన్నప్పటికీ దేవుడు మీ జీవితాలను సరిదిద్ది యాకోబును దీవించినట్టుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నీవు ఆత్మ సంబంధిగా జీవిస్తే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు యాకోబు పొందినట్టుగా నీవు పొందుకుంటావు. ఏశావు వలె ప్రకృతి సంబంధిగా జీవిస్తే దాని పర్యవసానం, ఫలితం నాశనం తప్పదు. మీలో ఉన్న శరీర నియమాన్ని, పాప నియమాన్ని ఎదిరించి జయించి ఆత్మ నియమం, ఆత్మీయత
కలిగి జీవించాలని కోరుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడే యేసుక్రీస్తుకు నిన్ను నీవు సజీవ యాగంగా సమర్పించుకొని ఆత్మ సంబంధిగా తీర్చబడుమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమాస్వరూపివైన మా పరమతండ్రి, ఇంతవరకు యాకోబు, ఏశావుల స్వభావాలను మా ముందుంచి మా శ్రోతలను హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యానికి విధేయులై తమ శరీర స్వభావాన్ని, పాప స్వభావాన్ని విడిచి ఆత్మ సంబంధులుగా తీర్చబడాలని ఆశపడుచున్న శ్రోతలందరినీ దయతో వారిని క్షమించి మీ బిడ్డలుగా ఆశీర్వదించుమని, ఇక నుండి ఆత్మ సంబంధమైన విషయాలను వెదికే వారిగా చేయమని, మీ ఆత్మ ద్వారా మా ప్రియులను నూతనపరచుమని, పాప నియమాన్ని ఎదిరించుచు మీ కొరకు జై జీవితాన్ని జీవించుటకు, అనేకులకు యాకోబు వలె ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని, మీకు మహిమకరంగా మా ప్రియ శ్రోతల జీవితాలు ఉండుటకు మీ శక్తిని దయచేయమని, ఈ యుగాంతమందున్న మమ్ములను ఇంకా ప్రేమిస్తున్నందుకు, మాలోని ఆత్మ బలహీనతలను మాకు చూపిస్తున్నందుకు, మమ్ములను క్షమిస్తున్నందుకు మహిమ ఘనతలు సవినయంగా సమర్పిస్తూ, మా కొరకు త్వరలో రానయుంటున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.